దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుపోలేదు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుపోలేదు. పాతున్న వారిని చూడటు లేదా, పాతున్న వారిని చూడటు లేదా, బతుకు ఉన్నవారు నీకు పాఠమే కాదా, బతుకు ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. పిల్లలకి చిన్నలకి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వార్త చెప్తామని ఈ ప్రాంతానికి దేవుడు పంపించి ఉన్నాడు. ఏంటి మంచి వార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుల కొరకు రక్తమోక్షం జరిగించాడు. మానవుని పాపం నుంచి విడిపించాలని, మానవుడు జన్మతో కర్మతో పాపం కలిగిన వాడు, ఈ పాపం నుంచి విడిపింపబడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తలకి ముళ్ళు గెలటము, పక్కన బలిపోవటము, రెండు కాలికి ఒక మేకు, తలకి ముళ్ళు గెలటము, రెండు చేతులకి రెండు మేకులు. ఎందుకయ్యా ఆయన భరించాడంటే, మానవుడు జన్మతో కర్మతో పాపి. ఒక భక్తుడు అన్నాడు, ఈ ప్రపంచంలో మూడో రాజు అయిన ఆ రాజుగారు ఏం చెప్పారంటే, ఓ దేవుడా, నేను తల్లి గర్భంలో పాపమంతా నేను జన్మించాను, నాలో ఉన్న పాపం పోవాలి అంటే నేను ఏం చెయ్యాలయ్యా అని ఆ భక్తుడు దేవుని అడిగాడట. ఓ మానవుడా, ఇదిగో 2026 సంవత్సరాల కిందట ఈ లోక ప్రజలను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఈ ప్రజల కొరకు పుణ్యదాన బలియాగం నేను జరిగించాను, ఆ పుణ్యదాన బలియాగం నేను జరిగించాను. ఎందుకంటే మానవుడు జన్మతో కర్మతో పాపం కలిగిన వాడు. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మార్గమునై ఉన్నారు, ఆయన సత్యమై ఉన్నారు, ఆయన జీవమై ఉన్నారు. ఆ యేసుని ఎవరైతే తెలుసుకుంటారో, ఇదిగో పరలోకమని, పుణ్యలోకమని, ఆ పుణ్యలోకమని, పరలోకమని, వైకుంఠమని, ఆ పట్టణానికి చనిపోయిన తర్వాత వెళ్ళాలి అంటే మానవుడికి రక్తమోక్షణ జరగాలి. ఆ పాపం నేను దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ పాపం నేను దేవుని ఎవరైతే నమ్ముకుంటారో, వారి పట్ల నా దేవుడు జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ వద్దకు దేవుడు వచ్చాడు నిన్ను జీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని. ప్రజలారా, దయచేసి ఇది మానవుల కొరకు పుణ్యదాన బలియాగం జరిగించడానికి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మానవుడు హృదయం చెడిపోయిందట, మానవుడు పాడైపోయాడు. ఈ పాడైపోయిన మానవుడు బాగుపడాలంటే ఈ మానవుడికి ఏముండాలంటే భక్తి ఉండాలట. ఆ దావీదు భక్తులు అంటున్నాడు, ఈ ప్రపంచంలో మూడో రాజు అయిన భక్తులు అంటున్నాడు, నేను తల్లి గర్భంలోను, నేను నా తల్లి నన్ను తల్లి గర్భంలోనే పాపంలోనే నేను పుట్టాను, పాపంలోనే నేను చచ్చిపోవాలా, నాకు పుణ్యలోకం లేదా అని ఆ దావీదు భక్తులు అడిగినప్పుడు, ఆ దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నాడో, ఆ దేవుడు తెలుసుకున్నాడు. ఆ దావీదు భక్తుడు ఈ ప్రపంచానికి మూడో రాజు అయ్యాడు. ఈ ప్రపంచంలో మూడో రాజు ఆయన. అలాంటి మహాభక్తులు మరి యేసు ప్రభు దేవుడిని తెలుసుకొని నమ్ముకున్నారు. మీకు కూడా మంచి వార్త, మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ పరిశుద్ధాత్మ దేవుడు, యేసునాథుడైన దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన గొప్ప దేవుడా, ప్రజలు దీవించండి, కుటుంబాలు దీవించండి. ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో, ఏ కన్నీటితో ఉన్నారో, ఈ రలస్థల మండలాన్ని మీరు దీవించు, ఈ రలస్థల మండలాన్ని మీరు ఆశీర్వదించు, ఈ రలస్థల మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు దీవించి నువ్వు ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి.